పిల్లలకి పేర్లు ఏ విధంగా పెట్టాలి, ఎటువంటివి పెట్టాలి? ఇప్పుడున్న కల్చర్ ఏమో కానీ వెనకటికి అందరూ చాలా కరెక్ట్గా పెట్టేవాళ్ళు. ఇప్పుడు న్యూమరాలజీ అంటున్నారు, టారో అంటున్నారు, ఇంకేదో శకునం అంటున్నారు, నక్షత్రం అంటారు, రాశి అంటారు, రకరకాల పేర్లు చెప్తున్నారు. ఇన్ని నెంబర్లే ఉండాలి, ఇన్ని సంఖ్యలే ఉండాలి, ఇన్ని అక్షరాలే ఉండాలి, ఆ అక్షరానికి ఒత్తు ఉండాలి, పొల్లు ఉండాలి, దీర్ఘం ఉండాలి, ఈ విధంగా చెప్తూ వస్తున్నారు. ఇవన్నీ చూసే ఇదివరకు చెప్పామండి? ఇదివరకు సంఖ్యాశాస్త్రాలు చూసే పేర్లు నిర్ణయించామా? లేదు కదా. ఒక విషయం ఏదైనా కూడా మన ఆచార సాంప్రదాయం ప్రకారం ఎలా వస్తుందో దాని ప్రకారం మనం చేస్తే చాలా సంతృప్తికరంగా ఉంటుందండి. మనం గుళ్ళో ఏ పూజకు వెళ్ళినా కూడా మన గోత్రనామాలు చెప్పమంటారు. మనం గోత్రం చెప్తాము, మన పేరు చెప్తాము, మన నక్షత్రం చెప్తాము. ఇక్కడ చెప్పినప్పుడు మన పేరుకి మన నక్షత్రానికి మ్యాచ్ అవ్వాలండి. జ్యోతిష్యపరంగా ప్రతి ఒక్క నక్షత్ర పాదానికి కొన్ని లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్తోనే స్టార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, కృత్తికా నక్షత్రం 3వ పాదంలో ఒక అమ్మాయి పుట్టింది, ఒక బాబు పుట్టాడు అనుకున్నప్పుడు అది ఊతో స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం నక్షత్రాలు 27, రాసులు 12. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. అంటే మొత్తం 108 పాదాల్లో ఉంటాయి. 108 పాదాల్లోనే ఏ వ్యక్తి అయినా పుట్టాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈవెన్ జంతువైనా ఎవరైనా సరే ఆ నక్షత్ర పాదాల్లోనే పుట్టాలి. మరి మనుషులకి పేరు పెట్టేటప్పుడు ఈ నక్షత్రము నాది అని నువ్వు చాలా గర్వంగా చెప్పుకుంటున్నావే, మంచో చెడో ఏదో ఒకటి నక్షత్ర పాదం మీకు ఉంది కదా. నక్షత్రము కన్నా నక్షత్ర పాదం అనేది చాలా ఇంపార్టెంట్. సో నీ నక్షత్ర పాదానికి ఏ లెటర్ వస్తుందో ఆ లెటర్ నీకు ఫస్ట్ లెటర్ అయి ఉండాలి. నీ పేరుకి నీ పేరు 5 అక్షరాలు ఉండనివ్వండి, 3 ఉండనివ్వండి, 6 ఉండనివ్వండి, అంటే సరి సంఖ్య ఉండని, బేసి సంఖ్య ఉండని, బట్ ఫస్ట్ నక్షత్రము అంటే ఫస్ట్ నక్షత్రానికి ఫస్ట్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా మనము పుట్టిన నక్షత్ర పాదానికి సంబంధించిన లెటరే అయి ఉండాలి. ఈ విధంగానే బ్రాహ్మలు పురోహితుల దగ్గరికి వెళ్ళినా, పూజారుల దగ్గరికి వెళ్ళినా, మా అమ్మాయి ఫలానా టైంకి, మా అబ్బాయి ఫలానా టైంకి పుట్టాడండి అంటే వాళ్ళు పంచాంగం చూసి ఈ నక్షత్రం ఈ పాదంలో పుట్టాడమ్మా, ఈ పాదంలో పుట్టిన వాళ్ళకి ఈ లెటర్ తోటి అంటే ఈ అక్షరంతో పేరు స్టార్ట్ కావాలి అని చెప్పేవాళ్ళు. సో ఆ రకంగానే చెయ్యాలి. ఇప్పుడు ఇంకా కొంచెం మారింది. మరి దేశకాల పాత్ర ప్రకారం మార్చారా, లేకపోతే వీళ్ళ ఆలోచన మారిందా, లేకపోతే మోడ్రన్ ఆస్ట్రాలజర్స్ తయారయ్యారా, అవన్నీ నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే కొద్దిలో కొద్ది మెరుగు చెప్తాను. మన నక్షత్రానికి 2వ నక్షత్రం, మనం పుట్టిన నక్షత్రానికి 2వ నక్షత్రం మనకి సంపత్తార అవుతుంది, 4వది క్షేమతార అవుతుంది, 6 సాధన తార అవుతుంది. కనీసం 2వ నక్షత్రము, మన నక్షత్రం నుంచి 2వ నక్షత్రం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అశ్విని నక్షత్రంలో పుట్టావనుకోండి, అశ్విని నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రము భరణి, కనీసం ఆ నక్షత్రానికి సంబంధించిన అలా అయినా కూడా పేర్లు పెట్టచ్చు. క్షేమతార అవ్వచ్చు, లేకపోతే సంపత్తార అవుతుంది. మనకి వచ్చే 2వ నక్షత్రం సంపత్తార అవుతుంది కాబట్టి సంపద ఉంటుంది, కాబట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన మొదటి అక్షరంతో మన పేరు స్టార్ట్ అవ్వచ్చు. లేదా 4వ నక్షత్రం యొక్క ఆ మొదటి అక్షరంతోనైనా మన పేరు స్టార్ట్ కావచ్చు. ఈ విధంగానైనా కనీసం పేర్లు పెట్టాలి. కానీ కరెక్ట్గా చెప్పాలి అంటే ఖచ్చితంగా మనము ఏ టైంకి పుట్టామో ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణము, హోరా ఇవన్నీ మనకి చాలా అవసరమైనవి. మన పేర్లు పెట్టడానికి కూడా ఏదో పిచ్చి పిచ్చి అర్థాలు వచ్చే పేర్లు కాకుండా మన పేరు అర్థవంతంగా ఉండాలి.
మన సహస్రనామాలలో అష్టోత్తరాలలో ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటిల్లోంచి మీకు ఏదైతే మొదటి అక్షరం వస్తుందో దానికి సంబంధించి పదాలు చూస్తే దేవుళ్ళ పేర్లు ఎన్నో ఉంటాయండి. వాటన్నిటికీ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఆ అర్థవంతంగా పేరు పెట్టడం అనేది చాలా మంచిది. అలా కాకుండా సంఖ్యాపరంగా చెప్తాను, ఈ విధంగా పెట్టాలి, లేకపోతే 3 ఈలు కలపండి, 3 ఎస్సులు కలపండి, కానీ ఒకటే ఎస్ పిలవండి, సంతకం పైకి చేయండి, కిందకి చేయండి, ఇవన్నీ కూడా మనము చెయ్యకుండా ఉంటే మనకి మంచిది, మన పిల్లలకి మంచిది.